ఒక ఏడాది, 2 ఏళ్ల తర్వాత మన బ్రతుకులు ఎట్లుంటాయో లెక్కేసుకొని అక్కడి నుంచి మన జీవితాలు మళ్ళీ స్టార్ట్ చేయలేము. కరోనా ముందు జీవితాలు, కరోనా తర్వాత జీవితాలు మనకు అట్లాంటి లక్షణాన్ని చూపించినాయి. కరోనా ముందు జీవితాలు, కరోనా తర్వాత మారిపోయినాయి. అలాగే మొన్న మా ఏరియాలో వరదల తర్వాతన వరదల ముందు అనుకోవాలి. ఎందుకంటే వరదలకు ముందు ప్రశాంతంగా ఉన్న మా జీవితాలన్నీ వరదల్లో మొత్తం కొట్టుకుపోయిన తర్వాత ఇవాల్టికి ఆ ఇంటిని సరిగ్గా చేయించుకోలేక కొట్టుకు చస్తున్నాం. అట్లాగంటే ఒక జీవిత కాలంలో ఎప్పుడు ఎలాంటి పరిణామాలొస్తాయో తెలీదు. ఇప్పుడు తాజాగా చూస్తే సిలికాన్ వ్యాలీకి యుద్ధాల ఇంపాక్ట్ కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ వస్తుందా? లేపోతే ఈ సెమీ కండక్టర్ చిప్స్ కొరత ప్రాబ్లమ్ వస్తుందో తెలీదు. తాజాగా నిన్న 6 గంటల 47 నిమిషాలు నిన్న ఉదయం 4 మేజర్ టెక్ కంపెనీలు సంక్షోభంలో పడి ఆగిపోయినాయట సిలికాన్ వ్యాలీలో. 2847 మంది ఇంజినీర్లకి స్లాక్ నోటిఫికేషన్, మీకు యాక్సెస్ లేదు, ఆర్గనైజేషనల్ రీస్ట్రక్చరింగ్ అన్నటువంటి స్టేట్ మెసేజ్లు వచ్చినాయట. దాదాపుగా 73% ఎంఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టీమ్స్ ఇప్పుడు సఫర్ అవుతున్నారట. టోటల్గా మరొక 500 మంది ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందట. 156 మందిని ఇప్పుడు ప్లాట్ఫామ్ ఇంజనీరింగ్లో పక్కన పెట్టారట, బెంచ్కి పరిమితం చేశారట. ఓవరాల్గా గత 12 ఏళ్ల నుంచి 25 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక్కసారిగా నడి రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి అయింది. ఒక్కొక్క క్వార్టర్లో ఎంతెంత మంది ఉద్యోగాలు పోతాయో అర్థం కాని పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు ఈ 4th క్వార్టర్లో 3 వారాలలో సిఇఓలు ఏఐ ఎఫిషియన్సీ జైంట్స్ మాత్రమే కావాలని పిలుపునిస్తున్నటువంటి నేపథ్యంలో అసలు సిలికాన్ వ్యాలీ పరిస్థితి ఏంటి అన్నటువంటి దాని మీద పెద్ద చర్చ నడుస్తోంది.